నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. ఈరోజు మనం ఎటువంటి మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా చికెన్ కర్రీ చేసుకుందామండి. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలండి. నేను 4 కట్ చేసి వేసుకున్నాను ఫ్రై చేసి. ఆ ఆనియన్స్ వేసుకున్న తర్వాత దీంట్లోకి పెరుగు వేసుకోవాలి. నేను ప్యాకెట్ పెరుగు వేసాను. మీ దగ్గర పెరుగు ఉంటే పులియన్ వేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత కొన్ని బాదం కాజు వేసుకోవాలండి. నేను బాదం వేసాను. చాలా రిచ్గా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా నా రెసిపీస్ కింద నచ్చితే లైక్ షేర్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. తర్వాత నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి. ఇలా వేసిన తర్వాత 4 ఇలా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మామూలుగా మనం కొద్దిగా కారం ఉంటుంది కదా, కారం వేయలేదు, మళ్ళీ వేసాను. నార్మల్ కారం మనం ఎప్పుడు వాడుకునే కారము 2 స్పూన్లు వేసాను. స్పూను 1.5 వేసుకున్నానండి. 1/2 కిలో చికెన్కి ఇలా వేసాను. వేసిన తర్వాత ఇలా మిక్సీ చేసేసుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. చికెన్లో ఎక్కువగా ఆయిల్ ఉంటేనే బాగుంటుంది టేస్టీగా. ఇలా వేసేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఆనియన్స్, ఒక్క ఉల్లిగడ్డ సరిపోతుంది, ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి వేసేసుకొని ఇలా ఫ్రై చేసిన తర్వాత అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బ్రౌనిష్ కలర్లో వస్తాయి కదా, వచ్చిన తర్వాత చికెన్ కడిగేసుకొని వేసేసుకోవాలండి. ఇలా కడిగి వేసేసుకున్న తర్వాత ఫ్రై అయిపోతుంది కదా. ఇలా అయిపోయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకొని మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతా దీంట్లోకి వేసేసేయాలండి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. హడావడి ఏం లేకుండా ఎవరైనా వచ్చినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఫాస్ట్గా చేసేయచ్చు. ఇలా కలిపేసుకోవాలి. అంతా వేసేసుకొని కలిపేసుకోవాలి. గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, అవసరం లేదంటే దగ్గరికి పడేంత వరకు. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర పైన వేసేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా వేసేసుకోవాలండి. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇలా వేసేసి అంతా కలిపేసుకోండి. అంతే అండి, దీంట్లోకి ఏమీ వేసే అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి. చూడండి ఎంత థిక్గా వచ్చిందో గ్రేవీ కూడా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.